ఈ ఫండ్ రైజింగ్ స్కామ్‌లో సో తవ్వే కొద్దీ నిజాలు బయటకొస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక కన్క్లూజన్‌కి వస్తున్నట్టున్నారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారో, మధ్యలో పెద్ద మనిషి తరహాలో వచ్చి మాట్లాడుతున్నారో, సో వాళ్ళు కూడా ఎటో ఒక సైడ్ తీసేసుకుంటున్నారు. లైక్ అమ్ముడు పోతున్నారని ఓపెన్‌గా చెప్పేస్తాను. అంటే 'గోలిమార్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా! ఒకడు ₹1,00,000 కక్కుర్తి పడపోవచ్చు, 10 లక్షలకు పడకపోవచ్చు. ఇంకో సున్నా పెరిగితే ఎవడైనా ఏదో ఒక సున్నా దగ్గర పడిపోతాడో. పడిపోతున్నారనమాట. సో వన్ సైడ్ తీసుకుంటున్నారు. ఏదర్ నవీన్ రామ్ సింగ్ సైడ్ అయినా తీసుకుంటున్నారు, లేదంటే వాళ్ళ ఫాదర్ సైడ్ అయినా తీసుకుంటున్నారు. మెజారిటీ వాళ్ళ ఫాదర్ సైడ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ బాబు కూడా అటు సైడ్ ఉన్నాడు కాబట్టి కొంచెం సింపతి వర్కౌట్ అయిద్దని చెప్పి ఇటు వచ్చేస్తున్నారనమాట అందరు చాలా తెలివిగా. ఒక్కళ్ళు కూడా నిజాన్ని బయటకు తీసుకొచ్చేదానికి ఎవరూ మాట్లాడట్లేదు. క్రేజీ మనీ వ్లాగ్స్ గురించి అసలు ఎవరూ మాట్లాడట్లేదు. అంతెందుకు ఫస్ట్ అసలు ఇది ఇష్యూని బయటకు తీసుకొచ్చి ఇష్యూని ఇంత పెద్దగా హైలైట్ చేసింది ఎవరు? ఆ నవీన్ యువ సామ్రాట్ కదా! ఆ క్రేజీ మనీ వ్లాగ్స్ తోటి మాట్లాడి ఒక లైవ్ పెట్టో లేకుంటే ఒక వీడియో చేసో పెట్టాడు కదా! ఆ క్రేజీ మనీ వ్లాగ్సే దొంగ అని తెలుస్తున్నప్పుడు, ఆ క్రేజీ మనీ వ్లాగ్సే డబ్బులు దొబ్బేశాడని తెలుస్తున్నప్పుడు, ఆ క్రేజీ మనీ వ్లాగ్సే ఇంత తతంగం చేశాడని చెప్పి అర్థమవుతున్నప్పుడు, ఒక్కసారి కూడా అడగాలని అనిపించట్లేదు ఆయనకి. నవీన్ రామ్ సింగ్ మీద 2 వీడియోస్ చేశాడు. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి నిన్నొచ్చి ఫైనల్ క్లారిఫికేషన్ అని చెప్పి సో తన వంతుగా తను కొంచెం మాట్లాడాడు. సో ఆ మాట్లాడిన దాంట్లో ఏదో ఒక్క పాయింట్‌కి కన్విన్స్ అవుతాను అంటే సో ఆ పాయింట్ అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ యువ సామ్రాట్ అసలు మాట్లాడేంటి ఆయన? క్రేజీ మనీ వ్లాగ్స్ దొంగ. క్లియర్‌గా తెలుస్తుంది. అసలు క్రేజీ మనీ వ్లాగ్స్ ఆయన వ్లాగ్‌లోనూ, ఆయన లైవ్‌లోనూ, ఆయన వీడియోలోనూ మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఇలాగా పేషెంటు అది ఇది బైక్ కొని తీసుకెళ్ళాను, ఎక్కించుకున్నాను. ఇలా జరిగింది. దాని తర్వాత నేను నవీన్ రామ్ సింగ్‌ని కలిశాను. ఇలా మాట్లాడాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గానీ కామన్ సెన్స్ ఉన్న వాడికి ఎవరికైనా గానీ క్వెషన్ రైజ్ అయిద్దనమాట. నువ్వు కొత్త బండి కొన్నావు కదా! మరి నువ్వు కొత్త బండి కొన్నప్పుడు ఆ బండి మీద నువ్వు రైడ్ చేసినప్పుడు నీకు అసలు బండి నంబరే రాదు కదా! ఎగ్జాక్ట్‌గా వాళ్ళ అదే బండి అని ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? ఆ బండి వాళ్ళు ఎలా ఎక్కుతారు? బండి నంబర్ లేకుండా నువ్వు ఎలా అసలు ర్యాపిడో నడుపుతావు? ఇదంతా బేసిక్ క్వెషన్స్ అడగాలి కదా! సో ఏమీ అడగకుండా సో డైరెక్ట్‌గా నవీన్ రామ్ సింగ్ మీద మొత్తం దోసేసి నవీన్ రామ్ సింగే తప్పు చేసేసాడని చెప్పి మాట్లాడటం. ఇటు పక్క కూడా వాళ్ళ పేరెంట్ కూడా నవీన్ రామ్ సింగే తప్పు చేశాడని చెప్పి మాట్లాడటం. సో ఎక్కడ జనాలందరూ ఎక్కడ పడిపోతారంటే సో వీళ్ళ ఎమోషనల్ బీజిఎమ్స్‌కి మనోడదానికి అండ్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే సో వాళ్ళ బాబే పేషెంట్ కాబట్టి సో వాళ్ళ ఫాదర్ చెప్పేవన్నీ నిజాలు అని చెప్పి పడిపోతారు. సో ఎవడైతే అటుపక్క నవీన్ రామ్ సింగ్ ఉన్నాడో అతను బయటకొచ్చి మాట్లాడినప్పుడు సో ఇటుపక్క వీళ్ళు కూడా దొంగలే అని చెప్పి తెలుస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ దగ్గర 90 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళ ఫాదర్ మాట్లాడట్లేదు. అది చాలా అస్సలు షాకింగ్ అనమాట. క్రేజీ మనీ వ్లాగ్స్ ఇతనికైతే సిగ్గు, శరం లేదబ్బా ఈ క్రేజీ మనీ వ్లాగ్స్. ఎంత దొంగ అంటే ఇంకొక పదం కూడా వాడొచ్చు. బాగుండదని చెప్పి వాడట్లేదు గానీ నవీన్, నువ్వు ఏదైతే పేరెంట్ దగ్గర 50 లక్షలు 60 లక్షలు తీసుకున్నావో అది వేరే ఎస్ఎంఏ పేషెంట్ కి ఇచ్చేద్దాం. అలాగే పేరెంట్స్ దగ్గర కూడా 1 crore దగ్గర ఎక్స్ట్రా మనీ అనేది ఉన్నదో అదే కూడా వేరే పేషెంట్ కి అయితే ఇచ్చేద్దాం. అలాగే నాకు కొంతమంది అయితే నాకు బైక్ కొనుక్కోమని అమౌంట్, మెడికల్ ఎక్స్పెన్సివ్స్ కూడా కొంతమంది అమౌంట్ అయితే ఇచ్చారు. సో నేను కూడా ఆ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం వేరే ఎస్ఎంఏ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుకి అయితే ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను. ప్రజలందరికీ నవీన్ వాళ్ళ ఫాదర్ నీకు ఏదైతే 50 లక్షలు ఇచ్చాడో అది నువ్వు ఎస్ఎంఈ పేషెంట్స్కి ఇచ్చాయి. వాళ్ళ ఫాదర్ నీ దగ్గర 90 లక్షలు ఎంత ఉన్నాయి కదా అవి మాత్రం నువ్వు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాయి. బట్ నా దగ్గర 50,000 60,000 వచ్చాయి. ఆ డబ్బులు ఎంతైతే ఉన్నాయో అంత ఇచ్చేస్తా అంటున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం లెక్క కరెక్ట్గా చెప్తున్నాడు కానీ 50 లక్షలు 90 లక్షలు అని. మనోడు దగ్గర ఉన్న డబ్బులకి మాత్రం లెక్క చెప్పట్లా. ఎంత వచ్చాయి, ఎంత తీసుకున్నావు, నువ్వెంత కలెక్ట్ చేసావు, వాళ్ళకి ఎంత ఇచ్చావు, నవీన్కి ఎంత ఇచ్చావు, లేదు అంటే కేవలం 1-2 ప్రూఫ్లు పెడుతున్నాడు. అబ్బా నవీన్ రామ్ సింగ్కి డబ్బులు వేయండి అని చెప్పి నవీన్ రామ్ సింగ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి ఏదైతే పెట్టాడో ఆ ఒక్కటి రీల్ పెట్టి, ఆ ఒక్కటి ప్రూఫ్ పెట్టి ఇదిగో నేను నవీన్ రామ్ సింగ్కే ఏపిచ్చాను అన్నట్టు ఒక ప్రూఫ్ పెడుతున్నాడు. ఇంకొక పర్సన్ బండి కనుక్కోమని 50,000 రూపాయలు ఇస్తే 50,000 రూపాయలు కూడా వేరే పేషెంట్కి డబ్బులు ఇవ్వండి అని చెప్పి చెప్పానని చెప్పి కూడా చెప్తున్నాడు. ఈ 2 చెప్తున్నాడు తప్పితే అసలు ఇతను ఎంతమందిని కలిశాడు, ఎంతమంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు, ఎంత వాళ్ళ ఫాదర్కి ఇచ్చాడు, ఎంత నవీన్ రామ్ సింగ్కి ఇచ్చాడు అనేది మాత్రం చెప్పట్లా. ఇతని దగ్గరకు వచ్చేసరికి ఇతను ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. సో అసలు స్టార్టింగ్ ఇతనే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాడు అంటే స్కామ్ బయటపడితే వాడు క్రిమినల్ అవుతాడు, అదే వాడే బయట పెడితే మీరు క్రిమినల్స్ అవుతారు. లక్కీ భాస్కర్ సినిమాలో డైలాగ్ ఉందో యాస్టిస్గా ఆ డైలాగ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు అనమాట. లిటరల్లీ బయటకు వచ్చి చాలామంది ఇప్పటికీ కూడా ఇతని రీల్స్ కింద కొంతమంది ఇంకా కూడా
ఇంకా కూడా ఇతన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు చూసారా, అసలు వాళ్ళ మీద నిజంగా జాలి కలుగుతుంది. కనీసం ఆలోచిస్తున్నారా, లేకుంటే వెనక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి పడిపోతున్నారా? అదేమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా మత్తుముందా? దానికి ఎందుకు అలాగా ఆ జగదేక వీరుడు అతలోక సుందరులో లాగా రా బాలిక రో అనగానే ఇట్లా వెళ్ళి పడిపోవడానికి ఎందుకు ఆ మ్యూజిక్ ఎందుకు పడిపోతున్నారు? ఫ్రాడ్ అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది కదా. బండి కొనకపోయినా కానీ కొన్నానని చెప్పాడు. దాని తర్వాత ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు. నవీన్ రామ్ సింగ్ తోటి ఫోన్ కాల్ మాట్లాడి అన్నయ్య నువ్వు చాలా మంచోడు అన్నయ్య, నిన్ను ఎందుకంటానన్నయ్య, నువ్వు చాలా మంచోడు అన్నయ్య అని అంటాడు. నవీన్ రామ్ సింగ్ డబ్బులు ఇచ్చేసాయి అని చెప్పి ఒక రోజు ముందు అంటాడు. అసలు నవీన్ రామ్ సింగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ చేసింది, నవీన్ రామ్ సింగ్ మీద ఎలిగేషన్ వేసింది, నవీన్ రామ్ సింగ్ ఫ్రాడ్ అని చెప్పింది ఇతను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి నవీన్ రామ్ సింగ్ నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా అమాయకుడు అంటాడేంటి? అంటే ఇద్దరు కలిసి ఫ్రాడ్ చేస్తున్నారు, జనాల చెవుల్లో పూలు పెడుతున్నారు. సో ఇదంతా బయటకు వచ్చేసరికి, ఇదంతా జరిగేసరికి మళ్ళీ తిరిగి స్పాన్సర్స్ రారేమో అని చెప్పి సో నవీన్ రామ్ సింగ్ దగ్గరకు వచ్చేసరికి అతనికి అక్కడ ఎప్పుడైనా కానీ ఏ క్షణమైనా కానీ అతని దగ్గర ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది ఆడియన్స్ మీద కొట్టడానికి. సో డెఫినెట్లీ ఆడియన్స్ ఆ పాయింట్ తోటి అగ్రీ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి మానవత్వం ఉన్నా లేకపోయినా చూస్తున్న ఆడియన్స్కి చాలామందికి ఆ హ్యుమానిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాపాడబోయే ప్రాణాలు నా వల్ల మా స్పాన్సర్స్ ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతే బాధపడేది ఎవరు? మీరా నేనా? ఎవరైతే ఆ హార్ట్ సర్జరీస్ ఇంకా జరగాల్సిన వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాలు. ఈ మాట అన్నప్పుడు చాలామందికి అతని మీద కోపం ఉన్నా కూడా సర్లే మనకెందుకులే, సరే ఏదో హెల్ప్ చేస్తారంటున్నాడు కదా, ఆ పిల్లలు బతుకుతారంటున్నారు కదా, సరే వాళ్ళకి చేయనీలే, మనకెందుకులే, ఆ పిల్లల ఆ ప్రాణాలు పోగొట్టిన బుసురు మనకెందుకు అని చెప్పి పాపం చాలామంది సైలెంట్ అవుతారు. మనోడి దగ్గర ఉన్న ఏకైక అతిపెద్ద ఆయుధం అన్నమాట అది. సో క్రేజీ మనీ వ్లాగ్స్ దగ్గర అలాంటి ఆయుధాలు ఏం లేవు కాబట్టి కాసేపు వాళ్ళ ఫాదర్ మీద బ్లేమ్ చేయడం, కాసేపు నవీన్ రామ్ సింగ్ మీద బ్లేమ్ చేయడం, కాసేపు ఇంకొకరి మీద బ్లేమ్ చేయడం, కాసేపు నవీన్ రామ్ సింగ్ మంచోడని చెప్పడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడనమాట. నవీన్ రామ్ సింగ్ డబ్బులు తినికిచ్చాడు 4 లక్షల రూపాయలు. దాని సంగతి ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడలేదు. నవీన్ రామ్ సింగ్ నాకు ₹1 ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు వరకు చెప్పలేదు. నవీన్ రామ్ సింగ్ దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నవీన్ రామ్ సింగ్ దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు అంటే ఇతను కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంత ఉంటుందో ఆలోచించండి. నిజంగా ఈ ఎస్ఎంఏ పేషెంట్ లిటిల్ కృష్ణ అనే అబ్బాయికి చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. పునర్వికా కంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి ఈ అబ్బాయికి. చాలా హైలైట్ అయింది ఈ అబ్బాయిది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు జస్ట్ అలా వ్లాగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ర్యాండమ్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి కోసం ర్యాండమ్గా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ రీల్ పెడితే ఆ రీల్ కింద ఎస్ఎంఏ పేషెంట్ లిటిల్ కృష్ణ కోసం ప్లీజ్ ఒక రీల్ చేయండి, ప్లీజ్ ఒక రీల్ చేయండి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. సో చాలామంది రీల్స్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాయుడు గారి మిలిటరీ హోటల్ అయినా ఆయన కూడా ర్యాండమ్గా ఒక రీల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్ పేజ్లో 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ ఉన్న వాళ్ళు కూడా రీల్స్ చేశారు. ఆ రీల్స్ చేసినప్పుడు సో వాళ్ళ దగ్గర కలెక్ట్ అయ్యే డబ్బులు సో వాళ్ళు చెప్పినప్పుడు సో మేబీ వాళ్ళకి చేతులకి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు అవన్నీ కూడా క్రేజీ మనీ వ్లాగ్స్ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాడు. కలెక్ట్ చేసుకున్న డబ్బులు యాజ్ టీస్గా తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే కలెక్ట్ చేసిన వాళ్ళకి లెక్క తెలియదు, పాపం వాళ్ళు ఎంతైతే కలెక్ట్ చేస్తారో సో వీళ్ళు జెన్యున్గా చేస్తున్నారు అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. అంతేగాని వాళ్ళ లెక్క రాసి వీళ్ళకి ఇస్తారు. సో ఈ మధ్యలో ఎంత ఈ డబ్బులు తినేసాడు అనేది మెయిన్. అతను చెప్పట్లేదు. కేవలం నాకు ఒక 50,000 ఇచ్చాడు, నాకు ఒక 60,000 ఇచ్చాడు, ఇవి మాత్రమే సింపుల్గా చెప్తున్నాడు. రేపు దొంగ దొరికిపోయినప్పుడు ముందుగా ఒక సాక్ష్యాన్ని ఏర్పరచుకోవడాన్ని ఎల్బి అంటారనమాట. సో లా టర్మ్స్లో అది ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. నవీన్ రామ్ సింగ్ యూపీఐడికి ఒకటి వేయించడము, ఇంకొకటి 50,000 వేస్తారు బైక్ కొనుక్కోమంటే అది వేరే వాళ్ళకి వేయమంట. ఈ రెండు పెట్టుకొని ఈ రెండే తిప్పుతా ఉన్నాడు అనమాట ప్రతిసారి. నవీన్ రామ్ సింగ్ ఎప్పుడైతే కాల్ చేసి తినతో మాట్లాడారో నువ్వు మంచోడు అన్నయ్య, నేను అందుకే నేను నమ్ముతున్నాను అన్నయ్య ఇప్పటికీ కూడా అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే అర్థమైపోయింది ఇతను సిగ్గులేనోడు అని అర్థమైపోయింది. ఇద్దరు దొంగలే అని అర్థమైపోయింది. ఇప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా గట్టిగా చాలా బలంగా చెప్తున్నాను, ఈ క్రేజీ మనీ వ్లాగ్స్ అనే వారి దగ్గర డబ్బులు ఉన్నాయి. మీరు ఈ రోజు కాకపోతే మీరు ఒక 3 నెలల్లో 6 నెలల్లో 1 సంవత్సరం తర్వాత చూడండి, ఇతని లైఫ్ స్టైల్ చూడండి. ఖచ్చితంగా ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, మేబీ ఇప్పుడు ఖర్చు పెడితే అనుమానాలు వస్తాయి. ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత చూడండి మనోడి లైఫ్ స్టైల్ ఏ రేంజ్లో మారిద్దో మీరు చూడండి. ఖచ్చితంగా మనోడి దగ్గర డబ్బులు ఉన్నాయి, అది ఎంత రేంజ్లో ఉన్నాయని తెలియదు. ఫండ్ రైజ్ చేసిన డబ్బులు మనోడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఖచ్చితంగా బయటికి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఆ బాబుకి ఇంజక్షన్ అయిపోతుంది, బెంగళూరుకి వెళ్ళిన వాళ్ళ ఫాదరు. ఇంజక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటాం అంటున్నారు చూసారా, మాట్లాడుకోరు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా కూడా ఇది మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. రైజ్ అయితే ఎవరికి కూడా ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి ఇష్యూని బయటికి తీసుకొచ్చారు అనుకో, వాళ్ళ ఫాదర్ దగ్గర 90 లక్షలు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి. మనోడు రైజ్ చేశాడు అనుకో, మనోడి దగ్గర డబ్బులు బయటకు ఇవ్వాలి. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ రైజ్ చేశాడు అనుకో, ఫ్యూచర్లో వచ్చే డబ్బులు నవీన్ రామ్ సింగ్ మిస్ అవుతాయి.
సో అందరూ కూడా సైలెంట్గా ఉంటారు. మేబీ నవీన్ రామ్ సింగ్ ఏమన్నా ఇంకొంచెం గట్టిగా మాట్లాడేది అంటే ఇప్పటివరకు అతన్ని బ్లేమ్ చేశారు, ఇప్పటివరకు అతన్ని బద్నాం చేశారు అని చెప్పి అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి సో మేబీ వీళ్ళ దగ్గర ఉన్న 90 లక్షలు కూడా వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి వాళ్ళ ఫాదర్ దగ్గర అన్న ఆ కారణంతో ఆ కోపంతో ఏమన్నా వాళ్ళ ఫాదర్ని కంటిన్యూస్గా టార్గెట్ చేస్తే సో డెఫినెట్లీ వాళ్ళ ఫాదర్ కూడా డబ్బులు ఇవ్వాలి. అండ్ నవీన్ రామ్ సింగ్ తోటి ఒక పాయింట్ తోటి నేను అగ్రి అవుతాను అని చెప్పిన పాయింట్ ఏంటంటే ఇదే, వాళ్ళ ఫాదరు దగ్గర 90 లక్షల పైన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఇంజెక్షన్ అయిపోయింది, సో ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం ఏమైనా ఉంటే ఒక 5 లక్షలు లేదా ఒక 10 లక్షలు తీసి పక్కన పెట్టుకోండి. అది కూడా అవసరం లేదు, ఎందుకంటే మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఇంజెక్షన్ కోసం మాత్రమే జనాలు డబ్బులు ఇచ్చారు. అయినా కూడా సో చిన్నపిల్లోడు ఇప్పటికిప్పుడు మళ్ళీ ల్యాండ్ అమ్మాలి, అవ్వమ్మాలి, ఇవ్వమ్మాలంటే కష్టం కాబట్టి అండ్ మీరు మీ ల్యాండ్ అమ్మి ఆ హార్ట్ పేషెంట్స్కి ఎవరో చేపిస్తా అని చెప్పి నవీన్ రామ్ సింగ్ అంటున్నాడు కాబట్టి అతను అన్నాడా లేదా అన్నది పక్కన పెడితే ఈ 80 లక్షలు మిగిలిన 80 లక్షలు కానీ 90 లక్షలు ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు రిషి కుమార్ విజయవాడ పేషెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ విజయవాడ పేషెంట్ అతనికి కూడా రేస్ చేస్తుంటారు కదా ఇంపాక్ట్ గురులో, ఆ ఇంపాక్ట్ గురు డబ్బులు ఇచ్చేయాలి, బరాబర్ డబ్బులు ఇవ్వాలి. ఇది మాత్రం చాలా, ఎందుకంటే మీ బాబు కోసం చాలామంది ప్రేయర్స్ చేశారు. సో దయచేసి దాన్ని నెగిటివ్గా మార్చొద్దు. అది నెగిటివ్గా మారిస్తే సో మీకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు డబ్బుకి కక్కుర్తి పడుతున్నట్టున్నారు, క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ బాబుకి వాళ్ళ కన్న తల్లి ఉంటుంది, సో వాళ్ళకి అది మంచిది కాదు. మీరు డబ్బులు ఇచ్చేయాలి, మొత్తం ఇచ్చేయాలి, మొత్తం డబ్బులు ఇచ్చేయాలి. ఆ ఇంపాక్ట్ గురు స్కానర్కి కొట్టాలి. అండ్ మనోడికి రైజ్ అయిన లిటిల్ కృష్ణకి 11 కోట్లు సంథింగ్ 9.5 crores కంటే ఎక్కువ రైజ్ అయ్యాయి. ఆ డబ్బులు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇంపాక్ట్ గురు ఇతని మీద క్రియేట్ అవ్వాలి రిషి కుమార్ పేరు మీద, ఎందుకంటే వీళ్ళ ఫాదరు, వీళ్ళ మదరు, వీళ్ళ కుటుంబ సభ్యులు విజయవాళ్ళు ఎదురు చూస్తున్నారు డబ్బుల కోసం. సో ఈ డబ్బులు ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా 90 లక్షలు, ఎందుకంటే ఆ ప్రాణం కూడా పసి ప్రాణం, మీ కొడుకు లాంటి ప్రాణమే అది కూడా. సో డబ్బులు ఇచ్చేయాలి. అండ్ సిగ్గు శరం ఉంటే ఈ మనీ వ్లాగ్స్ అనేవాడు కూడా ఇప్పుడు 50,000 ఇచ్చేసాను, ₹1,00,000 ఇస్తాను అంటారు. నువ్వెంతైతే నొక్కేసావు డబ్బులు, ఆ నొక్కేసిన డబ్బులు కూడా రిషి కుమార్కి అనేవాడికి డబ్బులు ఇవ్వాలి. క్రేజీ మనీ వ్లాగ్స్తో పాటు ఈ యువ సామ్రాట్ అనే వ్యక్తి ఎందుకు సైలెంట్ అయిపోయాడో ఇప్పటికీ అర్థం కావట్లా. నవీన్ రామ్ సింగ్ మీద అంతలావన విరుచుకుపడ్డాడు ఆయన. నవీన్ రామ్ సింగ్తో పాటు ఇతను కూడా ఇది క్రేజీ మనీ వ్లాగ్స్ కూడా దొబ్బేశాడు డబ్బులు. క్రేజీ మనీ వ్లాగ్స్ నిన్ను ఎర్రి పుష్పాన్ని చేశాడు. నిన్ను ఎర్రి పుష్పాన్ని చేసిన క్రేజీ మనీ వ్లాగ్స్ గురించి కనీసం ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడట్లేదు అంటే మాబోయ్ ఏమో మరి. జై హింద్.